వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అసలు ఈ బోనాల ప్రత్యేకత ఏంటి? ఆషాఢ మాసంలోనే ఎందుకు బోనాలను జరుపుకుంటూ ఉంటారు? ముఖ్యంగా తెలంగాణ అంటే తెలంగాణ ప్రాంతంలో ప్రతి చోట కూడా ఆషాఢ మాసంలో బోనాలు జరుపుకుంటూ ఉంటారు. మరి ఈ బోనాల యొక్క ప్రత్యేకత, అసలు బోనం ఎలా తయారు చేస్తారు, అలాగే బోనంలో ఎటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు, మరి బోనాలు ఎలా తయారు చేస్తారో ప్రత్యక్షంగా చూద్దాం పదండి. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అసలు బోనాల పండుగ అంటే అమ్మవారికి నైవేద్యం సమర్పించడం, బోనం సమర్పించడం. మరి ఆ బోనంలో ఎటువంటి నైవేద్యాన్ని పెడతారు? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. బోనంలో కొందరేమో రసం పోస్తారు, పచ్చగూర వండుతారు. నేను ఎట్లా చేస్తా అంటే వైట్ రైస్ వేసి కొంచెం బెల్లం వేస్తాము, పరమాన్నం లాగా. అంటే సైడ్కి బెల్లం పెడతాము, పచ్చగూర వండుతాము, పూరీలు కూడా పెడతాము, కొంచెం పెరుగు, ఎవరికి దోచినట్టు వాళ్ళు చేస్తారు. తెలంగాణలో ఎంతో ప్రత్యేకంగా చేసుకునే బోనాల పండుగకు బోనాన్ని ఇలా తయారు చేస్తారు. ముందుగా మట్టి కుండను తీసుకొని దాన్ని శుభ్రం చేసుకొని ముందుగా అన్నాన్ని చేరుస్తారు. ఆ తర్వాత దానిపైన పచ్చాకు కూర, అంటే మనం ఏదైనా ఆకుకూరని, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా వేసుకొని వండుకున్న కూరని దానిపైన వేస్తారు. ఆ తర్వాత చిన్న కుండలో కొంచెం బెల్లం వేసుకొని అందులో పెరుగుని యాడ్ చేసుకుంటారు. బెల్లం, పెరుగు అమ్మవారికి చాలా ఇష్టం. చల్లగా చూడమని, పిల్లల్ని కాపాడమని మొక్కుతూ ఈ నైవేద్యాన్ని అమ్మవారికి బోనం రూపంలో సమర్పిస్తూ ఉంటారు తెలంగాణ వాసులు. కుండ లోపల నైవేద్యాన్ని చేర్చిన తరువాత ఆ మట్టి కుండనే అమ్మవారిగా భావిస్తూ అమ్మవారి ప్రతిమను కానీ లేదా అమ్మవారి కళ్ళను ఆ కుండ పైన చిత్రీకరిస్తారు. పై వరుసలో మనము సున్నంతో అలంకరణ చేసుకున్న తర్వాత మధ్యలో అప్లై చేస్తున్నాను ఆయిల్ని. ఎందుకంటే మనం పసుపు కుంకుమ కుండలకి అతుక్కోదు కదా, జారిపోతుంది. కాబట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసి తర్వాత పసుపు కుంకుమలతో అమ్మవారిని, ఈ బోనమే అమ్మవారు, ఈ అమ్మవారిని పసుపు కుంకుమలతోని అలంకరిస్తున్నాము. అమ్మవారికి ఏం సమర్పించిన అన్నం తీసుకెళ్ళినామా, పచ్చగూర, పూరీలని కాదు, అది వేస్ట్ కాకుండా అమ్మవారికి కొంచెం వేసి మళ్ళీ మన దాంట్లో మనం కొంచెం తీసుకొని వస్తాం. అది మనం ప్రసాదంగా మనం కొంచెం కొద్దిగా తీసుకోవాలన్నమాట. ఆ నైవేద్యం పెట్టిన కుండల్లో వేపాకుల్ని అలంకరిస్తూ ఉంటారు. ఇలా అలంకరించడం వలన మనకి పిల్లల్లో వచ్చే రకరకాల వ్యాధులు, సీజనల్గా వ్యాప్తి చెందే రకరకాల రోగాలు అలాంటివి రాకుండా తల్లి చల్లగా కాపాడుతుందని తెలంగాణ వాసుల యొక్క నమ్మకం.
మైసిగండి మైసమ్మ యాడ ఉన్నవో నువ్వు యాడ ఉన్నవో మా తల్లి నిన్ను గొలిసి ఆటలు ఆడి ఆ పాటలు పాడి మైసిగండి మైసమ్మ యాడ ఉన్నవో నువ్వు యాడ ఉన్నవో మా తల్లి నిన్ను గొలిసి ఆటలు ఆడి ఆ పాటలు పాడి మైసిగండి మైసమ్మ యాడ ఉన్నవో నువ్వు యాడ ఉన్నవో తల్లి గల్లు గజ్జలు కాళ్లకు గట్టి మా కాళ్లకు గట్టి పసుపు బండారు భజనలు చేసి నీ భజనలు చేసి మైసిగండి మైసమ్మ యాడ ఉన్నవో నువ్వు యాడ ఉన్నవో తల్లి మా తల్లి నిన్ను గొలిసి ఆటలు ఆడి ఆ పాటలు పాడి ఎల్లమ్మ పోచమ్మను నిన్ను తలచి నీ అక్కను తలచి పైంటి నాగడేమో కథలు చెప్పి మంచి శుద్ధులు చెప్పి ఎల్లమ్మ పోచమ్మ ఆఖరణ దానిపైన ఒక దీపం వెలిగిస్తారు. ఆ దీపం బోనం ఎత్తుకున్న దగ్గర నుంచి ప్రాంగణంలో ఉన్న టెంపుల్కి వెళ్ళే వరకు కూడా అది వెలుగుతూనే ఉంటుంది. బోనం ఎవరైతే ఎత్తుకుంటారో వారు మాత్రమే గుడి వరకు తీసుకొని వెళ్ళాలి. మధ్యలో చెయ్యి మార్చుకోవడం కానీ వేరే వాళ్ళు తీసుకోవడం కానీ చేయకూడదు. అలాగే బోనం ఎత్తుకున్న వాళ్ళు చాలా నియమనిష్టలతో పూజ చేయాలి. అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాతే బోనాన్ని తీసుకొని గుడిలో సమర్పించడం జరుగుతుంది. అమ్మా బోనాలు చూడరో మైసమ్మ బోనాలు చూడరో అమ్మ బోనాలు చూడరో మైసమ్మ బోనాలు చూడరో అమ్మ బోనాలు చూడు తల్లి బోనాలు చూడు అమ్మ బోనాలు చూడు తల్లి బోనాలు చూడు అమ్మ బోనాలు చూడరో మైసమ్మ బోనాలు చూడరో అమ్మ బోనాలు చూడరో మైసమ్మ బోనాలు చూడరో అమ్మ బోనాలు చూడు తల్లి బోనాలు చూడు అమ్మ బోనాలు చూడు తల్లి బోనాలు చూడు అమ్మ బోనాలు చూడరో మైసమ్మ బోనాలు చూడరో ఆ బోనంలో ఉన్న నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టి అందులో కొంచెం నైవేద్యాన్ని ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. ఇంటికి తీసుకువచ్చిన ఆ నైవేద్యాన్ని చుట్టాలతో కానీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ పంచుకోవడం జరుగుతుంది. మైసమ్మ బోనాలు చూడరో అమ్మ బోనాలు చూడరో మైసమ్మ బోనాలు చూడరో
నల్లాని కాయలతో పాల టెంకాయలతో ఉన్న కూసేటి కోడి పుంజులతోటి నల్లాని కాయలతో పాల టెంకాయలతో ఉన్న కూసేటి డబ్బులతో కొమ్ములతో పోతురాజు ఆటలతో మైసిగండి మైసమ్మ వస్తున్నాము తల్లే డబ్బులతో కొమ్ములతో పోతురాజు ఆటలతో మైసిగండి మైసమ్మ వస్తున్నాము తల్లి చక్కాని చీరలతో ఎర్రాని రవికలతో చక్కాని చీరలతో ఎర్రాని రవికలతో మైసిగండిలో నీవు కొలువైన మా తల్లి అమ్మ. చూశారు కదా బోనం యొక్క ప్రత్యేకత. అసలు బోనం ఎందుకు చేస్తారు, తెలంగాణ యొక్క ప్రత్యేక పండుగ ఆషాఢ మాసంలో వచ్చే బోనాల ప్రత్యేకత గురించి అందరూ తెలుసుకున్నారు కదా. అమ్మవారికి బోనం తీసుకొచ్చి ఎంత పవిత్రంగా బోనం తయారు చేసి ఆడవాళ్ళంతా కూడా కలిసి అమ్మవారికి ప్రత్యేకంగా బోనం సమర్పించారు. ఇది ఇవాల్టి ప్రత్యేక బోనాల కార్యక్రమం. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ భక్తి టీవీ. నేను లావణ్య ఒట్టుకూరి.